అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ గనక ఎగుమతులు పూర్తిగా దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ప్రపంచంలో 160 దేశాలు విలవిల్లాడుతూ ఉన్నాయి. మరికొన్ని దేశాల్లో వాళ్ళకి 100% అక్కడే రష్యా లాంటి దేశంలో కానీ ఆ దేశాల్లో వారికి కూడా పెద్ద ఎత్తున చమురు నిల్వలు ఉన్నాయి, అక్కడ ఇబ్బంది లేదు. అమెరికా కూడా అదే పరిస్థితి. మిగతా దేశాలన్నీ కూడా చమురు దిగుమతుల మీద ఆధారపడి ఉన్న సహజ వాయువు దిగుమతి చేసుకుంటా ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే వంట గ్యాసు షార్టేజ్ వచ్చింది, హోటల్స్కి సప్లై నిలిచిపోయింది. గృహ వినియోగానికి పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉన్న ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఆ ఏజెన్సీల దగ్గర గుంపులు గుంపులు జనాలు పోగవుతూ ఉన్నారు. అసలే దిగుమతులు సహజ వాయువు దిగుమతి నిలిచిపోయింది ఖతార్ నుంచి. ఒక్కో సిలిండర్ తీసుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. కొంతమంది 3 సిలిండర్ 4 సిలిండర్లు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ చేసే ప్రకటనలు అంత దారుణంగా ఉంటాయి. మరి 6 నెలల పాటు మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటాడు ఒకసారి. అంటే సెప్టెంబర్ వరకు యుద్ధం జరగవచ్చు అనే సంకేతాలు కూడా ఇస్తా ఉన్నాడు. ఇక తాజాగా ఖతర్ నుంచి ద్రవరూప సహజ వాయువు ఎల్పిజి నిలిచిపోవడంతో దిగుమతి భారతదేశంలో యూరియా తయారీకి ఆటంకం ఏర్పడింది. యూరియా తయారీలో ప్రధాన ముడిసరుకు అదే. ఖతార్ నుంచే 90% దిగుమతి అవుతా ఉంది. దిగుమతులన్నీ నిలిచిపోయాయి. ఖతార్లో అతిపెద్ద రిఫైనరీ మీద ఇరాన్ దాడులు చేసి ఆ రిఫైనరీని తగలబెట్టింది. రిఫైనరీలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో షిప్పింగ్ మీదే కాదు పైప్ లైన్లు కూడా ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటిస్తా ఉంది. దీంతో భారత వ్యవసాయ రంగం మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ముగిసిన సీజన్లోనే ఖరీఫ్ రబీలో యూరియా కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్రమైన అవస్థలు పడ్డారు. ఇంకా గనక ఈ ద్రవరూప సహజ వాయువు గనక దిగుమతి గనక మరో 15 రోజుల్లో ప్రారంభం కాకపోతే యూరియా తయారీలో పెద్ద ఎత్తున ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి రబీ సీజన్ కూడా దాదాపుగా 50% అయిపోయింది. ఇక మార్చిలో కొద్దిగా వరి పొలానికి అక్కడక్కడ ఎరువులు వేస్తారు. ఇంకా తర్వాత ఎరువుల వినియోగం దాదాపుగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తక్కువ. కూరగాయల పంటలకి, ఉద్యాన పంటలకి వాటికి మాత్రమే ఉంటుంది. ఇక జూన్ నాటికి పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి యూరియా కోసం రైతులు ఎగబడాల్సిన పని లేదు. మార్కెట్లో కూడా రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఎవరు అమ్మడం లేదు. దీనికి సంబంధించి మరో అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.